నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని అయితే దేవుళ్ళ భావించేవాడిని. అలాంటిది ఒక్కసారి ఆయన సమాధి చూడగానే భావోద్వేగానికి లోనయ్యా. శంభాజీ మహారాజ్ కూడా ఈ కోట నుంచే రాజ్యాన్ని అయితే నడిపారు. నేను ఇక్కడ ఉన్నంతసేపు ఆ సింహాసనాన్ని చూస్తుంటే నాకు ఇద్దరు కనిపించారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్. రాయ్గఢ్ ఫోర్ట్ ఇది కేవలం కోట కాదు, స్వరాజ్యానికి చిహ్నం. భారతదేశం ఎందరో యోధులకు జన్మనిచ్చిన నేల. చాలామంది గొప్ప పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి, కానీ ఈ పేరుంటే మాత్రం రక్తం మరిగిపోతుంది. ఆ పేరు చరిత్ర పుట్టల్లో ప్రతిధ్వనిస్తుంది. మోకరిల్లడానికి నిరాకరించిన రాజు, గర్వంతో మరణాన్ని స్వీకరించిన యోధుడు, స్వరాజ్య కాలాన్ని ముందుకు తీసుకెళ్లిన కుమారుడు. ఇది ఆయన కథ, అతని త్యాగం, అతని ధైర్యం, అతని అంకాలమైన సంకల్పం కథ. నమస్తే నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు రాయ్గఢ్ జిల్లాలో ఉన్న మహడ్ తాలూకా పచ్చడ్ అనే విలేజ్లో ఉన్నాం. పూణే నుంచి ఇది అయితే 130 కిలోమీటర్స్ అండ్ ముంబై నుంచి ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడనే ఈ ఊర్లోనే రాయ్గఢ్ ఫోర్ట్ అయితే ఉంది. మరాఠా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీయే ఈ రాయ్గఢ్ ఫోర్ట్. హలో హలో, మీరు ఇక్కడ చూడండి, చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చిండు. आप लोग कैसे आया? वाशी बोलो छत्रपति शिवाजी महाराज की, संभाजी महाराज की. యాక్చువల్గా అయితే రోపే ఉంటుంది, కానీ మన దరిద్రం గురించి మీకు తెలుసు కదా. నిన్నటి నుంచి 1 వీక్ వరకు అయితే రోపే అవైలబుల్ లేదంట, క్లోజ్ చేసిందంట. సో మనం అయితే ఒక 2 అవర్స్ ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేయాలి రాయ్గఢ్ ఫోర్ట్ మీదకి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాత్రం చాలా హ్యాపీగా అండ్ చాలా గర్వంగా ఉంది. రాయ్గఢ్ ఫోర్ట్ అంటే మరాఠా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ. అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా ఇక్కడ నుంచే రూల్ చేసిండు. అండ్ తర్వాత శంభాజీ మహారాజ్ కూడా ఇక్కడ నుంచే రూల్ చేసిండు రాజ్యాన్ని అయితే. చావా సినిమా చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రావాలనుకున్నా ఈ రాయ్గఢ్ ఫోర్ట్కి అయితే. సినిమా చూసిన తర్వాత నాకు రాయ్గఢ్ ఫోర్ట్ మీద ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం పెరిగింది. ఇది ఏంటంటే ఒక పోరు గడ్డ. మీకు మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న షాప్స్ కనిపిస్తాయి ఇట్లా. మీకు ఈ ఫోర్ట్లో అయితే ఆల్మోస్ట్ 5 వరకు ఇట్లే మెట్లుంటాయి. చావా సినిమాలో చూపించినట్టు శంభాజీ మహారాజ్ చిన్నతనం మొత్తం ఈ ఫోర్ట్లో జరుగుతుంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ నుంచే రూల్ చేస్తుండే కదా, ఇక్కడనే ఉంటుండే వాళ్ళందరూ. శంభాజీ మహారాజ్ అయితే ఇక్కడనే చాలా విద్యలు అయితే నేర్చుకున్నాడు. ఆయన మనతో పాటు శివ బ్రో ఉన్నాడు, శివ వజ్జాల బ్రో. బ్రో అయ్యే బ్రో. యాక్చువల్గా శంభాజీ మహారాజ్ అయితే 1657వ సంవత్సరంలో మే 14th రోజు పురందర్ ఫోర్ట్లో జన్మించిండు. పురందర్ ఫోర్ట్ అంటే దగ్గర దగ్గర పుణే నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. కానీ పెరిగింది అండ్ శిక్షణ, బాల్యం, శిక్షణ మొత్తం నేర్చుకుందంతా కూడా ఇక్కడనే అన్నమాట. भाई आप देखा चावा सिनेमा? चावा देखा मूवी? कैसा है सिनेमा? కొంచెం జరుగు. అన్న వాళ్ళు అయితే శంభాజీ నగర్ నుంచి వచ్చారంట. శంభాజీ నగర్ అంటే ఒకప్పటి औरंगाबाद है, ఇప్పుడు శంభాజీ नगर. आप लोग चावा मूवी देखा? कैसा है सिनेमा? एकदम नंबर है. आपको क्या लगा सिनेमा देखने के बाद? बोलो छत्रपति शिवाजी महाराज की जय. जय भवानी, जय शिवाजी. कैसे जी? आप पुणे से. क्या आपको सिनेमा में पसंद लगा? बहुत अच्छा है. मूवी देखने के बाद जो दिमाग खराब होता है ना. మీరు చూడండి ఒకసారి కింద నుంచి పైన చూస్తే దారి మొత్తం పావు మలకల్లా ఉన్నది. ఫైనల్గా ఒక గంటన్నర కష్టపడ్డాక మనం అయితే మెయిన్ దర్వాజాకి వచ్చినాం రాయ్గఢ్ ఫోర్ట్లో. అంతే ఎంతో చరిత్ర ఉన్న ఈ రాయ్గఢ్ ఫోర్ట్ అయితే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆర్చ్ చూడండి, అండ్ ఇక్కడ ద్వారాలు చూడండి, సింహద్వారాలు. ఇవే మెయిన్ దర్వాజాలు అన్నమాట. ఇవి ఇప్పటి కాదు, దాదాపు 400 సంవత్సరాల నాటి తలుపులు. ఎంత గట్టిగా చూడండి. సో ఎందుకంటే శత్రు దుర్భేద్యంగా, అంటే ఎంత పెద్ద సైన్యం వచ్చినా కూడా ఆపేటట్టు పటిష్టంగా కట్టిల్లు. ఆహా అదిరిపోయింది. మీకు కనిపిస్తుంది కదా రాయ్గఢ్, అదే ఫైనల్ పాయింట్.
ఇక్కడ నుంచి చూడండి సహ్యాద్రి కొండలు అవన్నీ उसको क्या बोलते आप पहली बार आया आया మనం దాదాపు 3 గంటలు కష్టపడి ట్రెక్కింగ్ చేసినాక ఫస్ట్ రాగానే ఇక్కడ ఒక స్మారకం కనబడ్డది చూడండి. ఇంత ఎర్రటి ఎండలా ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినా కూడా ఒక్కసారి ఆ శివాజీ మహారాజ్ స్మారకం చూడంగానే నా కష్టం మొత్తం మర్చిపోయినా. వాళ్ళ ముందు మనం చేసే కష్టం అసలు పెద్ద కష్టం కూడా కాదు, నిజంగా అది వార్త. అందుకే చాలా మంది వస్తారు, ఎందుకంటే శివాజీ మహారాజ్ అంటే వీళ్ళందరికీ మనందరికీ ఒక దేవునితో సమానం శివాజీ మహారాజ్. స్మారకం చూడగానే ఎమోషనల్ అయిపోతానా? ఇంకా ముందు ముందు సమాధి సింహాసనం చూస్తే నా పరిస్థితి ఎట్లుంటుందో. ఎందుకో తెలియదు కానీ నాకు ఏం మాట్లాడాలో తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఎమోషనల్ అవుతానా, ఒళ్ళంతా పులకరించిపోతుంది ఆయన చూస్తా అంటే. ఆయన అంటే వాళ్ళ కొడుకు. ఇంకా అసలు చావ అంటే ఏంటంటే సింహం కడుపులో పుట్టిన బిడ్డని చావ అంటారు, అంటే సింహంకు పిల్ల అని అర్థం. ఈ ఇద్దరు వీరులు ఉన్న గడ్డ మీద నచ్చినందుకు, తిరిగిన గడ్డ మీద నచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తాను నిజంగా. మీకు ఇక్కడ కొండలాగా కనబడుతుంది కదా, కొండ కింద చూడండి గుహల్లాగా చిన్న చిన్న దారులు కూడా ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంటే ఒకప్పటి డ్రైనేజ్ సిస్టమ్ అట పురాణ సమయంలో. రాయ్గఢ్ ఫోర్ట్లోనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాం మనం, దీన్ని రత్సాద్ అంటారు. ఇక్కడే ఈ రాజ్యపు సింహాసనం ఉంటుంది. ఇక ఈ రాజ్మహల్ లోపలికి పోదాం మనం కూడా. నాకు మాత్రం చావా సినిమా చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇక్కడికి పోవాలని ఉన్నది. ఈ ఫోర్ట్లో ఈ ప్లేస్ని అయితే నగర్ ఖానా అంటారు. ఇంకా ఈ నగర్ ఖానా లోపలికి అయితే మీ అందరికీ స్వాగతం. మనమైతే ఈ రాజ్మహల్ లోపలికి వచ్చినాం కదా, నగర్ ఖానా లోపలికి. ఇది 400 సంవత్సరాల కాలం నాటిది కాబట్టి అంతా కూలిపోయింది చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ సింహాసనం. చావా సినిమాలో కూడా మనకు చూపించినట్టు శంభాజీ మహారాజ్ సింహాసనం మీద కూర్చుంటారు కదా, ఆ సింహాసనం అదే అన్నమాట. రియల్ ప్లేస్ ఇది. మీరు చూడండి లోపలనైతే వర్క్ జరుగుతుంది, అంటే కోట ఎప్పటిదో కదా, సో కూలిపోతుంది కాబట్టి దీన్ని అయితే కన్జర్వేషన్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి. మీకు సింహాసనం వెనకాల చూడండి మహారాజు నివసించిన ప్లేస్ అయితే ఉంటుంది, దీన్ని రాజ్వాడ అంటారు. యాక్చువల్గా ఇదైతే పవిత్ర ప్రదేశంగా భావిస్తారు అందరూ, అందుకే చెప్పులు లేకుండా రావాలి. ఒకది కింద ఘోరంగా కొడుతుంది, కాళ్ళు మాత్రం నాకు తెలిసి పేసరికి కుక్కలు వస్తాయి. అదే సింహాసనం అన్నమాట, రాజు పరిపాలించే సింహాసనం. అండ్ వెనకాల చూడండి ఇదంతా రాజు నివసించే ప్రదేశం. మీరు ఇక్కడ చూడండి ప్యాలెస్ ఆఫ్ ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్. ఇదంతా శివాజీ మహారాజ్ ప్యాలెసే, కానీ 400 సంవత్సరాల క్రితం నాటిది కదా, మొత్తం అయితే కూలిపోయేట్లుంది ప్రస్తుతానికైతే. ఈ ప్లేస్ అయితే రాణివాస అంటారు. శివాజీ మహారాజ్ భార్యలు అయితే ఈ మహల్లోనే ఉండేవారు. ఈ రాణి మహల్లోనే బ్యాక్ సైడ్లో చూడండి అటాచ్డ్గా బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్ ఆ కాలంలో బాత్రూమ్ చూడండి ఎట్లున్నాయో, ఇవి చూడండి ఇవైతే బాత్రూమ్స్ ఎట్లున్నాయి చూడండి. ఎండనే ఘోరంగా కొడుతుంది అసలు, మొత్తం రాయినది ఇట్లా. 4 రూమ్స్ అని చెప్పినా కదా, ఇట్లా మొత్తం 4 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నంతసేపు ఏదో తెలియని భావోద్వేగం. ఒకప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద మహల్లు, ఇక్కడ జరిగిన యుద్ధాలు, పోరాటాలు, దానికన్నా ముఖ్యంగా శివాజీ మహారాజ్ శంభాజీ మహారాజ్ కాలు మొప్పిన ప్రదేశం ఇది. శంభాజీ మహారాజ్ కి జై, శివాజీ మహారాజ్ కి జై జై. ఈ ఫోర్ట్ లో దీన్ని అయితే బజార్ పేట్ అంటారు, అంటే మార్కెట్. ఆ టైంలో నాటి మార్కెట్ అన్నట్టు. లెఫ్ట్ సైడ్ లో ఏమో 21 చాంబర్స్ అండ్ రైట్ సైడ్ లో 22 చాంబర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఆ క్లాస్ దాకా మొత్తం ఈ మార్కెటే ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో మార్కెట్ ఎవరికి ఏది కావాలన్నా ఈడికి వచ్చి ఈ బజార్ పేట్లో తీసుకోవాలంట. చూడండి ఎట్లుందో, ఇట్లా మొత్తం లెఫ్ట్ సైడ్ 21 అండ్ రైట్ సైడ్ 22 చాంబర్స్ ఉంటాయి. హైలైట్ ఏంటంటే అన్ని చాంబర్లు మీరు చూడండి సమానంగా ఉన్నాయి. అసలు ఆ టైంలో మిషన్లు కూడా ఉండవు, ఎట్లా కిల్లో ఏందో.
ఫోర్ట్ లో ఉన్న జగదీశ్వరాచి టెంపుల్ ఇదైతే. ఈ రాయగఢ్ ఫోర్ట్ లో రాజులు అండ్ మహల్లో ఉన్న వాళ్ళందరూ, ఈ ఫోర్ట్ లో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు అయితే ఈ టెంపుల్ కి వేస్తుండే వాళ్ళంట. టెంపుల్ లోపల చూడండి పరమేశ్వరుడు అండ్ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి కూడా ఈ ఫోర్ట్ లో ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఈ సమాధికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయితే సుమారు 50 సంవత్సరాల వయసులో ఆరోగ్యం బాగలేక ఈ ఫోర్ట్లో చనిపోయారు అన్నమాట. కరెక్ట్గా 1680 ఏప్రిల్ 3 రోజు అయితే చనిపోయారు. అతని చివరి అంతిమయాత్ర అయితే ఇక్కడనే చేశారనమాట. ఇక్కడనే మెమొరీగా సమాధి అయితే కట్టిల్లు. ఈ సమాధి కూడా ఫోర్ట్లో జగదీశ్వర టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇదైతే శివాజీ మహారాజ్ గారి పెట్ డాగ్. అయితే శివాజీ మహారాజ్ గారి చితి కాలుతున్నప్పుడు ఈ డాగ్ అయితే తట్టుకోలేకపోయి దునికి చనిపోయింది అనమాట. శివాజీ మహారాజ్ గారి చితిలో దూకి ఆయనతో పాటు కాలిపోయింది. అందుకే దాని స్మారకంగా అయితే అది కట్టిల్లు చూడండి. అంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, కుక్క కన్నా కొంచెం పెడితే విశ్వాసం ఉంటుందని. సేమ్ అట్లే అన్నట్టు. అంటే ఇంతకన్నా ఎగ్జాంపుల్ అని ఉంటుందా మీరు చెప్పండి. ఈ రాయగఢ్ కోట ఎంత ప్రత్యేకమైనది, ఎంత గొప్పది అంటే హైందవ స్వరాజ్యం కోసం చిహ్నంగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా మరాఠా సామ్రాజ్యానికి ఇదే క్యాపిటల్గా, ఇక్కడ నుంచే శివాజీ మహారాజ్ గారు కావచ్చు, సంభాజీ మహారాజ్ గారు రాజ్యాన్ని అంతా నడిపేవారు. ఈ చావా సినిమా కూడా నిజంగా చెప్పాలంటే మనం పుస్తకాల్లో ఔరంగజేబుల గురించి చదువుకున్నాం, కానీ ఏ ఒక్కరోజు కూడా సంభాజీ మహారాజ్ గారి గురించి కానీ శివాజీ మహారాజ్ గురించి కానీ ఎప్పుడు చదువుకోలేదు, ఎక్కడ చూడలేదు. నిజంగా సినిమా తీసిన యూనిట్ అందరికీ, చావా సినిమా తీసిన యూనిట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తానా. కనీసం మీ వల్ల ఈరోజు చాలామంది దేశవ్యాప్తంగా చాలామందికి గొప్ప వీరుల గురించి తెలుస్తుంది. దానికి మాత్రం సినిమా టైంకి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఎందుకు తెలియదు కానీ రక్తం మరిగిపోతుంది. అంటే ఆ వీరత్వం ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, రాజు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అంటే ధర్మంగా బతకడం నేర్చుకోవాలి. ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా శాశ్వతం కాదు. నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ గాల్లో కలిసిపోవాల్సిందే. కానీ బతికిన రోజులు మాత్రం ధర్మంగా బతుకుదాం, ఇది మాత్రం మనం నేర్చుకోవాలి. శివాజీ మహారాజ్ గారి దగ్గరైనా సంభాజీ మహారాజ్ గారి దగ్గరైనా. జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, జై బోలో సంభాజీ మహారాజ్ కి. సినిమా మొత్తంలో హైలైట్ పార్ట్ ఏంటంటే సంభాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి ఔరంగజేబు మాట్లాడతాడు. ఇప్పటికీ కళ్ళు కొడతారు, గోర్లు బీకెత్తారు, మొత్తం ఒళ్ళంతా చిత్రహింసలు పెడతారు. అప్పుడు ఆ టైంలో ఔరంగజేబు అంటాడు, ఇప్పటికైనా నువ్వు మాతో కలిసిపో, మా మతానికి మారు అంటాడు. కానీ అప్పుడు సంభాజీ మహారాజ్ అంటాడు, ఆ టైంలో కూడా ధైర్యంగా ఇంత భయం లేకుండా అంటాడు, నువ్వు మాతో కలువు, కానీ నువ్వు మతం మారని అవసరం లేదు. ఫైనల్గా ఈ స్పెషల్ రాయగఢ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ వీడియో రాబోతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ऐसा मूवीज देखते हैं ना लोग, तो बोलते हैं कि वो अभी जो हुआ है वो 20% ही दिखाया है. 20% दिखाया. हाँ, बाकी 80 అంటే इतना हिंस किया महाराज को बहुत విన్నారు కదా. सोच भी नहीं सकते. అబ్బా అన్నేమంటానంటే సినిమాలో చూపెట్టింది అసలు 20%. అసలు అంతకన్నా ఎక్కువ హింసించారు. ఎంత హింసించినా కూడా వాళ్ళకి అసలు వాళ్ళతో కలవలేదని చెప్తాడు. అది చూస్తేనే మనం తట్టుకోలేకపోయినాం, ఇంకా చూస్తే ఎట్లా ఉండు. हमारा छावा ही सहन सकता है, हमारा छावा ही सहन करता है. हमारा छावा तो सच में छावा है. सच में छावा.